కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనా లేదా? దీనికి ఒకే అవకాశం, అది 72 రోజుల్లో జరిగే ఎన్నికలు. మీ దగ్గర ఓటు ఉంది, వజ్రాయుధం. ఆ ఓటు ఉపయోగించండి, భస్మాసురుని అంతం చేయండి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కలియుగ భస్మాసురుణ్ణి తుదముట్టిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మీరు ముందుకు రావాలి. నా కోసరం కాదు, మా కోసరం కాదు, మన కోసరం, మన రాష్ట్రం కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం. అవసరమైతే 10 రూపాయలు మీరే ఖర్చు పెట్టుకున్న చొరవ కూడా తీసుకోవాలి. నష్టపోయిన బాధితులే నాకు క్యాంపెయినర్స్. నష్టపోయిన ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ నష్టపోకుండా, అధైర్యపడకుండా ముందుకు రమ్మని కోరుకుంటున్నా. సైకో పాలన పోవాలి. ఎవరిని వదిలిపెట్టాడు. కడాన చెల్లెలు లేదు, తల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవరూ లేదు. అలాంటి పరిస్థితిలో మనందరి మీద బాధ్యత ఉంది. దానికి సిద్ధంగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ, మేమిచ్చిన ఈ పిలుపు ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్క గుమ్మం తొక్కాలి, ప్రతి ఒక్క గుండె చప్పుడు చేయాలి. చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఒక్క సీటు కూడా గెలవకుండా వైసీపీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని మీరు ప్రతిన చేయాలి. అది చేయండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నేను అన్నదాతల సంక్షేమం కోసం అంటే కదిలి రాని గట్టిగా పిడికిలు బిగించి మీరు పిలిపివ్వాలి. అన్నదాతల సంక్షేమం కోసం గట్టిగా, అన్నదాతల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, జీవనాడి పోలవరం కోసం, గంజాయి లేని సమాజం కోసం, బడుగు వర్గాల ఆత్మగౌరవం కోసం, సైకో పాలన అంతం కోసం రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. కదిరిరా, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఒకటే చెప్తున్నా, గెలుపు రాష్ట్రం కోసరం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచించాల్సింది. నిర్ణయం మేము చేస్తాం. ఏ సీట్లో